జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారాల్లో ఏవో అక్రమాలు జరిగాయి అని చెప్పి ఎప్పుడో 6-7 నెలల నుంచి విచారణలు చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు విచారణలు చేసుకుంటూ విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిచి, సాక్షిగా మిథున్ రెడ్డి గారిని విచారణకు పిలిచి, రాజకేశ్వర రెడ్డిని అరెస్ట్ చేసి, ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు ఒక రిమాండ్ రిపోర్ట్ అని, వాంగ్మూలాలని, సాక్షుల స్టేట్మెంట్లని మొత్తం ఆ మెజిస్ట్రేట్ ముందు అది ప్రవేశపెట్టి, ఇది మొత్తాన్ని కనుక మనం క్లుప్తంగా చూస్తే ఒక ఫ్రేమ్ చేసుకొని మనకు స్పష్టంగా కనిపించేది ఒకటే. ఇందులో అయితే ఇప్పటి వరకు వీళ్ళు ఏం ఆధారాలు కనుక స్పెసిఫిక్గా సేకరించలేదు. అదిగో వీళ్ళు చెప్పారు ఏమని, జగన్ ఓఎస్డీకి నెలకు 50 కోట్లు ఇస్తారంట. అదిగో వాళ్ళు చెప్పారు వీళ్ళు నెలకు 30 కోట్లు ఇస్తారంట. అదిగో వీళ్ళు చెప్పారు ఆ 30 కోట్లు వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారట. అదిగో వీళ్ళు చెప్పారు అది బంగారంలో పెట్టుబడి పెట్టారట. ఇవి తప్పితే మేము అదిగో ఈ ఆధారాలు సేకరించాం, అదిగో వీళ్ళు ఈ డబ్బును తీసుకెళ్ళి ఇక్కడ బంగారంలో పెట్టుబడి పెట్టారు, అదిగో ఆ బంగారాన్ని సీజ్ చేశాం, అదిగో ఇది తీసుకెళ్ళి ఈ ఆస్తిలో పెట్టుబడి పెట్టారు, దాన్ని సీజ్ చేశాం, ఇటువంటివి ఎక్కడా లేవు. పైపెచ్చి వీళ్ళు తాజాగా రాజకేశ్వర రెడ్డి వాంగ్మూలం అని చెప్పి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అది ఆయన సంతకమే పెట్టలేదని మళ్ళీ వాళ్ళే చెబుతూ ఉన్నారు. రాజకేశ్వర రెడ్డి సంతకం పెట్టకుండా ఆ వాంగ్మూలం ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అంటే ఆయనే అది చెప్పి ఉంటే ఆయన సంతకం పెడతారు కదా, బేసిక్ లాజిక్ కదా. ఆయనే అది చెప్పి ఉంటే సంతకం పెడతారు కదా, బేసిక్ లాజిక్ కదా. మరి ఎందుకు సంతకం పెట్టలే? ఇది ఓవరాల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క డిస్టిలరీ కంపెనీకి కూడా ఏర్పాటు జరగలే. ఒక్క డిస్టిలరీ కూడా కొత్తది మామూలుగా ఏ విధంగా ఏ వ్యూ పాయింట్లో చూసినా సరే వీళ్ళు విచారణ చేసే అంశాలే తీసుకున్నాం. విజయసాయి రెడ్డి చెప్పాడు, మిథున్ రెడ్డి చెప్పాడు, రాజకేశ్వర రెడ్డి చెప్పాడు అని వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని తప్పితే, ఇప్పుడు డబ్బు నా చేతికి వచ్చింది అనుకుంది, ఎక్కడో దగ్గర ఉండాలి కదా డబ్బు. బంగారంలో పెట్టినానా, ఇంకొకరి దగ్గర పెట్టినానా? ఇన్ని రోజులు విచారణ చేసి కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటైనా ఫైండ్ అవుట్ చేశారా? మరి ఈవెన్ జడ్జి గారు కూడా అన్నారు, మేజిస్ట్రేట్ ఏంది ఇదంతా, ఇదేంది రిపోర్టు, ఇదేం కథ అని చెప్పి దాని మధ్యలో 1-2 సార్లు మార్చారు, చేశారు. దాని మేజిస్ట్రేట్ పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా ఆయన కూడా మళ్ళీ రిమాండ్కి ఇచ్చారు. సరే పోనీ. ఈ మొత్తం పిక్చర్ని మనం క్లియర్గా చూస్తే మరో 4 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 సంవత్సరాల లేకపోతే అప్పుడెప్పుడు 1,00,000 కోట్లని ఇప్పటికీ ప్రచారం చేస్తూ ఉంటారు కదా. ఆ విచారణ చేసిన అధికారి 1300 కోట్ల చుట్టూ మేము విచారణ చేశామన్నారు. బట్ వీళ్ళైతే పత్రికలు టీవీ ఇప్పటికీ 1,00,000 కోట్లు అంటారు కదా. సో ఆ 1,00,000 కోట్ల ప్రచారం ఎట్లయితే సాగిందో అది పాతబడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ 3,000 కోట్లు 2,000 కోట్లు అని ఇప్పుడు ఈ ప్రచారాన్ని మరో 4 సంవత్సరాలు అవసరమైతే అవసరమైనప్పుడల్లా చేసుకోవడానికి ఉపయోగపడచ్చేమో. సీరియస్లీ ఇప్పటి వరకు అయితే కాదుకూడదు. ఇంకా సిట్టు ముందుకెళ్ళి ఇంకేమైనా ఆధారాలు అవి ఇవి పకడ్బందీగా వాళ్ళు చెప్పేటివన్నీ నిజమని చెప్పి ఆధారాలు సేకరించినప్పుడు అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు అయితే కేవలం జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడం కోసం అయితే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నట్టు స్పష్టంగానే కనిపిస్తుంది.